నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. సడన్ సర్ప్రైజ్ గా కొత్త ఇన్ఛార్జి నియామకం జరిగిన తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు పాత నాయకులు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ, మరోవైపు పార్టీని మరింత బలోపేతం చేసేందుకే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గూడూరు వైసీపీలో అసలు పరిస్థితి ఏమిటి? ఎవరి మాట నెగ్గుతుంది? తదుపరి అడుగు ఏమిటి అన్న ప్రశ్నలు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గూడూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. నల్లపరెడ్ల, వేనాటి, నేదురుమల్లి వంటి కుటుంబాలకు చెందిన ప్రముఖ నేతలు ఈ నియోజకవర్గం నుంచే తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు అలంకరించారు. అయితే రిజర్వేషన్ల విధానంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో గూడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. దీంతో సాంప్రదాయంగా పెత్తనం చలాయించిన కొందరు పెద్దరెడ్ల ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఈ మార్పుల నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు రాజకీయాల్లోకి ఎదిగి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం గూడూరులో వైసీపీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వర్గ విభేదాలతో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేకపోవడంతో క్యాడర్లో నిరాశ నెలకొంది. ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మేరిగ మురళి పార్టీ కష్టకాలంలో ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అండగా నిలిచారు. అయితే స్థానిక నాయకులు, కార్యకర్తలతో సత్సంబంధాలు లేవన్న విమర్శలు ఆయనపై వినిపించాయి. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి నేపథ్యంలో భవిష్యత్తు వ్యూహాలపై దృష్టి సారించిన వైసీపీ అధిష్టానం మేరిగ మురళీధర్ను పక్కనబెట్టి కొత్తగా బూదూరు గురవయ్యను ఇన్ఛార్జిగా నియమించింది. గతంలో గూడూరు ఎంపీపీగా పనిచేసిన గురవయ్య యువనేతగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నేపథ్యంతో క్షేత్రస్థాయిలో గుర్తింపు సంపాదించారని, అందుకే ఈ నియామకం జరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం మాత్రం నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అధినేత జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో నేదురుమల్లి, నల్లపరెడ్డి కుటుంబాల ప్రభావం ఎనలేనిది. ప్రస్తుతం నేదురుమల్లి రాజ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా నియోజకవర్గంలో బలంగా ఉన్నారు. అయితే వీరిలో ఎవరినీ సంప్రదించకుండా, వారి అభిప్రాయాలు తీసుకోకుండా కొత్త ఇన్ఛార్జ్ నియామకం జరగడాన్ని స్థానిక క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. బూదూరు గురవయ్య నియామకం వెనుక రాజకీయం నడిచిందన్న ప్రచారం జోరందుకుంది. మేరిగ మురళికి, క్యాడర్కు, ముఖ్య నేతలకు మధ్య కొంతకాలంగా అంతరం కొనసాగుతున్నట్లు సమాచారం. దీని ఆసరాగా చేసుకుని తన అనుచరుడైన గురవయ్యకు ఇన్ఛార్జి పదవి ఇప్పించుకున్నారన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి రంగంలోకి దిగారు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అసంతృప్తి నేతలు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పూర్వ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కూడా పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని వీరు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గూడూరు వైసీపీలో తిరుగుబాటు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా గూడూరు టౌన్, రూరల్, కోట, చిల్లకూరు, చిట్టమూరు మండలాలు పార్టీ కన్వీనర్లు కాకాని తన నివాసానికి పిలుచుకొని చర్చలు జరిపారు. అధినేత నిర్ణయాన్ని గౌరవించాలని, కొత్త ఇన్ఛార్జ్ గురవయ్యకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. అయితే మండల కన్వీనర్ల నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ఇన్ఛార్జ్ నియామకంలో అధినేత వ్యవహరించిన తీరుపై, ఏకపక్ష నిర్ణయంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నియామకంలో మార్పు లేకుంటే భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఆ భేటీలో చర్చలు జరిగినట్లు సమాచారం.
మరోవైపు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన బూదూరు గురవయ్య మాత్రం జిల్లా అధ్యక్షుడు కాకానితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గూడూరులో వైసీపీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన చెబుతున్నారు. గ్రామస్థాయిలో క్యాడర్ను తిరిగి చైతన్యపరచాల్సిన అవసరం ఉందని, స్థానిక నాయకత్వం అంతా ఒకే వేదికపైకి రావాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. పార్టీని పునర్వ్యవస్థీకరించి గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేయడమే తమ ధ్యేయమని గురవయ్య అనుచరులు చెబుతున్నారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలకే అధిష్టానం ప్రాధాన్యం ఇస్తోందని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచిస్తున్నట్లు సమాచారం. అయితే పాత నాయకులు, కొత్త నాయకత్వం మధ్య సమన్వయం ఎంత త్వరగా కుదురుతుందనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. వర్గ విభేదాలు ఇలాగే కొనసాగితే పార్టీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో అందరూ ఏకతాటిపైకి వస్తే గూడూరులో పార్టీ మళ్లీ బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి ఈ అసంతృప్తిని అధిష్టానం ఎలా చల్లారుస్తుంది? పాత కొత్త నాయకత్వం ఒక తాటిపైకి వస్తుందా, లేక విభేదాలు మరింత పెరుగుతాయా అన్నది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది. గూడూరు వైసీపీలో ప్రస్తుతం నడుస్తున్న ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. అంతర్గత సమన్వయాన్ని పెంపొందించడం, క్యాడర్లో నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు వైసీపీ ముందున్న అతిపెద్ద సవాలుగా కనిపిస్తోంది.